சக்தி. குருவடி சரணம், திருவடி சரணம். మేల్మరువత్తూర్ స్వయంభూ అరుల్మిగు ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో నడయాడే దైవంగా, జగద్గురువుగా, పరిపూర్ణ జ్ఞాన మార్గంలో జీవించి చూపిన ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలార్ అమ్మవారి ఆశీర్వాదాలతో 55వ ఆడిపురం మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది. ప్రకృతిని ఆనందింపజేసే ఈ మహోత్సవం రాబోయే ఆగస్టు 13, 14 మరియు 15వ తేదీలలో అత్యంత ఘనంగా జరపబడుతుంది. ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో అమ్మ ఆది పరాశక్తికి గంజి నైవేద్యంగా సమర్పిస్తారు. తన గర్భంలో ప్రాణాన్ని పెంచి తన రక్తాన్నే పాలుగా మార్చి పోషించిన స్వయంభూ తల్లికి మన చేతులతో పాలాభిషేకం చేసే అరుదైన అవకాశం ఈ సందర్భంగా మనకు లభిస్తుంది. ఆగస్టు 13 గురువారం ప్రత్యేక కలశ దీప పూజ, ఆగస్టు 14 శుక్రవారం గంజి సమర్పణ, ఆగస్టు 14 మరియు 15వ తేదీలలో 2 రోజుల పాటు స్వయంభూ అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించబడతాయి. అమ్మవారి మనస్సు సంతోషించి మన న్యాయమైన కోరికలన్నింటినీ నెరవేర్చే పవిత్రమైన రోజులివి. శరణని వచ్చిన వారిని ఎప్పుడూ తిరస్కరించకుండా కాపాడే తల్లికి గంజి సమర్పించేందుకు రండి. మీ బాధలు తొలగిపోయి పాపాలు నశించడానికి స్వయంభూ అమ్మవారికి పాలాభిషేకం చేయడానికి రండి. ఆడిపురం మహోత్సవంలో గంజి సమర్పించడం, పాలాభిషేకం చేయడం ప్రకృతిని కూడా పరవశింపజేస్తాయి. వేసవి వేడి తగ్గి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి భూమి చల్లబడేలా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లోకాన్ని రక్షించడానికి శక్తి స్వరూపినిగా అవతరించిన అమ్మ ఆది పరాశక్తిని నమస్కరించి మానవుడే మహనీయుడు అనే మార్గాన్ని చూపిన మన గురువు అరుల్మిగు బంగారు అడిగలార్ అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాలను కోరుకుంటూ ప్రకృతి తల్లికి కృతజ్ఞతలు తెలియజేసే ఈ ఆడిపురం మహోత్సవాన్ని ఆనందంగా జరుపుకుందాం. మేల్మరువత్తూర్ స్వయంభూ అరుల్మిగు ఆది పరాశక్తి సిద్ధుల పీఠానికి అందరూ విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం శక్తి. ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. శక్తివో. మట్టి దీపం వెలిగించే కాలంలో కళ్లకు ఇంత నష్టం వాటిల్లలేదు. శాస్త్రోక్తంగా పురోగమించి పాదరసం దీపాలుగా మారినప్పుడు ఎన్ని కళ్లద్దాలు అవసరమో చూడండి. ఓం శక్తివో. మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కర్వరై సేవ. ఆగస్టు 7, 2026 శుక్రవారం DG 7 శివగిరిపట్టి దిండిగల్ వారిచే, ఆగస్టు 8, 2026 శనివారం VR 13 సాత్తూర్ విరూద్ నగర్ వారిచే నిర్వహించబడుతుంది. మట్టి దీపం వెలిగించే కాలంలో కళ్లకు ఇంత నష్టం వాటిల్లలేదు. శాస్త్రోక్తంగా పురోగమించి పాదరసం దీపాలుగా మారినప్పుడు ఎన్ని కళ్లద్దాలు అవసరమో చూడండి.